శనివారం ఆదివారం పొద్దున ఒక 8 గంటలు, ఇక నైట్ మొత్తం 5:30 నుంచి 12 ప్లస్ ఇది 17 అవర్స్, 17 అది 8 25 గంటలు. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ రైడర్స్. చూడండి టైం సాయంత్రం 4:49 అవుతుంది. సండే మార్చి 16. చూసిగా మనం నిన్న శనివారం రోజు మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి ఈరోజు మార్నింగ్ పొద్దున 8:30 వరకు అయితే కంటిన్యూ చేసినాం. ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి అప్పుడు వచ్చేసాను, లేకపోతే ఒక 2 గంటలు చేసేవాడిని. టోటల్ అయితే ఇక ఎన్ని గంటలు అవుతుంది మీరు ఆలోచించుకోండి. నేను పొద్దున ఒక 8 గంటలు, ఇక నైట్ మొత్తం 5:30 నుంచి 12 ప్లస్ ఇది 17 అవర్స్, 17 అది 8 25 గంటలు. 25 గంటలు చేసినప్పుడు మధ్యాహ్నం ఒక 3 గంటలు రెస్ట్ తీసుకొని దానికి ఎర్నింగ్ ఎంత అయిందో చూపిస్తుండండి. అంటే ఒక దగ్గర కనబడుతుంది కానీ అలాగలా ఉంటుంది. ఇగో నిన్న మనం శనివారం రోజేమో 14 అవర్స్ 55 మినిట్స్ చేసినాం. 12 రైడ్లకి 1200 రూపాయలు అయింది. ఈరోజు పొద్దున 3 గంటలన్నర 2 ట్రిప్స్ కొట్టినాం, 197. ఓకే, ఇదంతా టోటల్ వేసుకోండి. టోటల్ మొత్తం కలిపి మనకి 2350 అవుతుంది. ఇలా 30 రూపాయలు కట్టుగా అయింది. 30 రూపాయలు కట్టగా 30 రూపాయలు కట్టేది. 30 రూపాయలు యాడ్ చేసుకుంటే 2350 మొత్తం. ఈ రెండు కాదు, ఇంకా ర్యాపిడోలో ఒకటి ఉంది, ర్యాపిడోలో చూపిస్తాడండి. లాస్ట్ ఆర్డర్ కూడా మళ్ళీ చూపిస్తాయి. ఇగో ర్యాపిడోలో నిన్న శనివారం 4 ఆర్డర్లు 534, ఇలా ఆదివారం 3 ఆర్డర్లు 395, 400, ఇది ఒక 530 అనుకోండి. ఓకే, 935, 930, ఇది ఇందులో 200, 1100, ఇది 1200, 2300, 2350 రూపాయలు తెచ్చిల పైన ఉంది కదా. 2350 అయింది మొత్తము. తక్కువనే అనుకోవాలి, ఎందుకంటే ఎందుకు తక్కువ అంటే అది మెయిన్ అసలు డేలో శనివారం ఆదివారం పడాయి మనకి. అదే ఉద్దేశంతో నేను నైట్ చేసిన. మళ్ళీ ఇప్పుడు వచ్చిన సాయంత్రం మీకు ఊబర్లో లాస్ట్ ఆర్డర్ చూపిస్తుంది. 8 గంటలకు ఆపేసినాను. ఇక లాస్ట్ ఆర్డర్ పొద్దున 8 గంటలకి పడ్డది. చిన్న ఆర్డర్ కొట్టినాడ తుర్కాంజల్ దగ్గర. యాక్చువల్లీ ఆడిపోయినా నేను ఛార్జింగ్ ఉంటుందేమో అనుకున్న పార్సల్ తీసుకొని చూసిన షార్ట్ పెట్టిన ఒకటి పూలది బుకే తీసుకొని పోయినా మూజంజా మార్కెట్ నుంచి. టోటల్ అయితే అది మనకి ఎట్లయినా శనివారం డేలో తక్కువ పడతాయి, ఇవాళ ఆదివారం మళ్ళీ తక్కువ పడతాయి అని చెప్పి ఉద్దేశంతో రాత్రి కొట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఎంత అయితే తెలియదు, ఎన్ని గంటల వరకు ఉంటాను చూద్దాం. అది కూడా మీకు కంటిన్యూ చేస్తూ ఉంటారు. వీడియోని అంతా మొత్తం చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అంటే ఏం లేదు, మీకున్న ఉద్దేశం చేయండి. వీడియో ఎట్లా అనిపిస్తుంది చేయండి. మీరు ఏమైనా రైడ్ చేస్తే అవి చేయండి, దాని గురించి చెప్పండి. నేను చేసింది అయితే తక్కువనే లేదు కానీ గంటకు 100 రూపాయలు పడ్డట్టు అంతే ఆల్మోస్ట్. కానీ ఎంటీ ఉండే కంటే ఏదో బెటర్ కదా, అందుకని చెప్పి చేసిన. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ రైడర్స్. చూడండి టైం 10:30 అవుతుంది, మార్చి 16. చూసిగా 4:50కి స్టార్ట్ చేసినాం మనం. అంటే దగ్గర 5 గంటలకు అనుకోండి. అంటే ఇంత 5:30 గంటలు అవుతుంది. 5:30 గంటలు అంటే మీకు లాస్ట్ ఆర్డర్ చూపిస్తాను నేను. మనం లాస్ట్ ఆర్డరు ఊబర్లో కొట్టినాం, ఛార్జింగ్ కూడా అయిపోయింది. లాస్ట్ ఆర్డర్ ఎప్పుడు 9 గంటలకి, 10:30 అంటే గంటన్నర అయింది. సరే 10 గంటలకు లెక్కేసుకుందాం, అట్లా కూడా 5 గంటలు అయినట్టు. ఓకే, 5 గంటల్లో చూడండి ఎంత అయిందో. మరి ఇంతకుముందు అట్లా చూసారు కదా, ఇంతకుముందు అట్లా అంటే అదే మధ్యాహ్నం స్టార్ట్ చేయకముందు పొద్దున చెప్పినా కానీ నిన్న శనివారం రోజు మనం పొద్దుగల 5:30 నుంచి 12:30 దాకా చేసినాం. మళ్ళీ నైట్ 5:30 నుంచి ఇలా పొద్దున 8:30 దాకా చేసిన. టోటల్ ఫుల్ నైటు అదొక ఎంత 23 గంటలు అయిందా, 25 గంటలు అయింది. అది 25 గంటలకి ఎంత, అక్కడికే మనకి 2390 అయింది. మధ్యాహ్నం దాకా చేసుకొని కదా. అది మధ్యాహ్నం తర్వాత మనకి అదే మధ్యాహ్నం తర్వాత 4:30 నుంచి ఇప్పటిదాకా 5 గంటలు అయింది కదా. 5 గంటలకి చూసి కదా దాంట్లో ఇలా ఊబర్లో 195 అండి, అంటే 200 అనుకుందాం. అంటే ఇప్పుడు ఎంత అయింది, ఇందులో 295 అయింది. మన ర్యాపిడోలో వచ్చేసి 400 ఉంటాయి, 395 అంటే 400 అనుకుంది. ఇందులో 200 రూపాయలు, 220. ఇది లాస్ట్ ఆర్డరు అనిపిస్తుంది. 220 పడ్డది, 220 రూపీస్ ఆర్డర్ పెద్ద పడ్డది. ఇందులో 220 పొద్దున 118, 210 సరే అది అయిపోతే. దీనిలో ఎంత, ఇందులో 200. ఊబర్లో 200, మన ర్యాపిడోలో 200, ఊబర్లో 295, మొత్తం 495. 5 గంటలకి 495 అంటే గంటకి 100 రూపాయలు పడ్డట్టే కదా. అంతే ఆల్మోస్ట్. నిన్న కూడా అంతే 23 గంటలకి మనకి 25 గంటలకి 2395 అన్నా కానీ అంతే, దగ్గర అంతే అవుతుంది. ఇప్పుడు ఇది 5 గంటలకి ఇంత. టోటల్ మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఎంత అయిందంటే ఇప్పుడు ఎంత, ఇప్పుడు ఒక 500 కదా, అంటే 2800 అయింది. 2800 అంటే ఇక దగ్గర 200 తక్కువ. 50 రూపాయలు మనకి ఆ పొద్దున పార్సల్ తీసుకుంది, పూలు తీసుకున్నాం కదా, పిండి పూలు ఇవ్వాలి. ఆయన ఒక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చిండు. అట్లా 2900 అయింది. సరే ఇక 100 రూపాయలకి ఏమొచ్చింది, 3000 రూపాయలు అనుకుందాం 2 రోజులకి. శనివారం ఆదివారం 1500 కొట్టినట్టు మనం. ఎప్పుడు మామూలుగా చూస్తుంటే వీడియోలలో శనివారం చక్కగా కాదు,
ఆదివారం అయితే అసలే ఏమో చేయబోతుండే మనం, శనివారం చక్కగా అని చెప్పి ఏడుస్తుండే చాలా వరకు అయితే మనం బాధపడుతుండే. మొత్తం మీద అయితే ఇట్లా వేసినాం. ఇక్కడి నుంచి అదే పని చేయాలి. ఇక వారంలో ఒకరోజు సెట్ చేసుకోవాలి, ఫుల్ నైట్ కొట్టేసేయాలి ఒకరోజు, మనకి సెట్ అయిపోతుంది. మొత్తం మీద ఇది వచ్చేసి ఇప్పటిది టోటల్గా ఓవరాల్గా చెప్పేందంటే గంటకి 100 రూపాయలు పడుతున్నట్టు. 2 రోజులకి శనివారం ఆదివారం కలిపి 3000 రూపాయలు కొట్టినాం మనం. ఫుల్ నైట్ కూడా కొట్టినాం, చూసుకోవచ్చు మనకి. మీకు నైట్ రైడ్లు చూపించాలంటే నైట్లో కొట్టినా లేదని చెప్పి కొంతమంది డౌట్ ఉంటుంది కదా, చూద్దాం. ఇది నిన్నటిది కదా, ఇది 8 గంటలు 14 గంటల 55 నిమిషాలు. 4 గంటలకి మార్నింగ్ 4 గంటల వరకు ట్రైనింగ్ ఉంటుంది, మన టైమింగ్ ఉంటుంది. అది 12 గంటల వరకు కాదు. ర్యాపిడో అయితే 12 లోపే ఉంటుంది. ఎర్నింగ్స్ చూస్తే ఇది ఇప్పటిది కదా, ఇది 16 ఈరోజుది, మనకు 15 కావాలి కదా. 15 డేట్ ఏది, పొద్దుగల్ల 7-6 గంటలకి 4 గంటలకి 58 రూపాయల నిమిషాలకి ఇప్పుడు క్యాన్సిల్ అయింది. రాత్రి 2 గంటలకి 114 రూపాయలు కనబడుతుందా. 2-8 నైట్ ఇగో 1-14 125 రూపాయలు. ఇక 11-55 11 గంటలకి 96 రూపాయలు. 10-24 సిరా నైటు. 9 గంటలకి అయితే ఇది 8-42కి 41 రూపాయి. మొత్తం మీద అది ఓకే. నేను నమ్మతలేదు, నమ్మరాని ఏం లేదు కానీ వద్దలేదు చెప్తున్నా. కానీ ఇప్పుడు నేను వస్తుంది, పోయి వండుకుందాం ఈరోజు. ఇక రేపు మళ్ళీ మండే కదా, రేపు కొడదాం. రేపు మార్నింగ్ వచ్చి 11 మధ్యాహ్నం 11 గంటల వరకు కొట్టేసి మళ్ళీ నైట్ వచ్చి రేపు నైట్ ఫుల్ నైట్ కొట్టి ట్రై చేద్దాం. ఓకే, అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.